నమస్కారం. ఈరోజు 2వ యానివర్సరీ సందర్భంగా జీలిగిమెల్లి మండలం టీ నరసీపురం మండలంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకు, అలాగే విద్యార్థులకు, అలాగే యాజమాన్యానికి, అలాగే మీడియా మిత్రులకి, పోలీస్ శాఖ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీ అందరికి కూడా ఈరోజు ఈ స్కూలుకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా ఎంతోమంది విద్యార్థులకు మంచి విద్యాబోధన అందిస్తూ మంచి ఉన్నత విద్యకి తీసుకెళ్ళడానికి ఇక్కడ తోడ్పడేటువంటి ఉపాధ్యాయులు, అలాగే వెంకటరత్నం గారికి, మంగరాజు గారికి, మహేష్ గారికి, వీరికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇలాగా ఒక ఏజెన్సీ ప్రాంతంలో విద్యార్థుల కోసం ఇలాంటి మంచి స్కూల్స్ ఏర్పాటు చేసి ఉన్నత విద్యని అందించే విధంగా మీరు ముందుకు తీసుకెళ్తున్నారు. ముందుగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే విద్యార్థులందరూ కూడా మీరందరూ కూడా ఒక గోల్ని పెట్టుకొని ఆ గోల్ని సాధించే విధంగా ప్రతి ఒక్కరు కూడా విద్యార్థులు ఒక ధ్యేయంగా ముందుకు వెళ్ళాలి. అలాగే రానున్న రోజుల్లో కూడా ఈ పాఠశాలకి ప్రభుత్వం తరఫున ఏ విధంగా సహాయ సహకారాలు అందించాలన్నా తప్పకుండా మా వంతుకి మేము సహాయ సహకారాలు అందించడానికి ముందుంటామని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు కూడా విద్యార్థులకి భయభక్తులు అనేవి తప్పకుండా కావాలి. ఎందుకంటే గతంలో చదువుకోవాలంటే భయంతో చదువుకునే వాళ్ళు పిల్లలందరూ, కానీ ఇప్పుడు ఎవరన్నా టీచర్ కొడితే స్కూల్కి వెళ్ళి ధర్నాలు చేయడం, అలాగే ఉపాధ్యాయుల్ని కొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. దయవుంచి మీరందరూ కూడా ఈరోజు ఒక కత్తిని తయారు చేయాలంటే ఆ కత్తి ఇనప ముక్కను తీసుకొని ఆ ఇనప ముక్కని ఏం చేస్తారంటే కొలిమిలో కాల్చి దాన్ని కత్తిలా తయారు చేయాలంటే సమ్మిటి దెబ్బలు కూడా తగలాలి. అంటే విద్యార్థులకి భయభక్తులు ఉంటేనే చదువు అనేది వస్తుంది. దయవుంచి మీ అందరూ కూడా మీ పిల్లలపై ప్రేమ ఉంటే ఆ ప్రేమను ఇంటికాడ చూపించండి. అంతేగాని ఇలాగ టీచర్స్ మీద మీరు ఎవరు కూడా చూపించొద్దు. మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలంటే మీరు పూర్తిగా ఉపాధ్యాయులకి మీ విద్యార్థుల్ని హ్యాండ్ ఓవర్ చేస్తేనే వాళ్ళు విద్యా బోధన అందించగలరు. అలాగే మీ పిల్లలు కూడా మంచిగా చదువుకొని భవిష్యత్తులో ముందుకు వెళ్ళాలంటే పూర్తిగా మీ సహాయ సహకారాలు కూడా అవసరం. కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులకి మీ సహాయ సహకారాలు అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నన్ను ఇన్వైట్ చేసినటువంటి ఈ స్కూల్ యాజమాన్యానికి, ఉపాధ్యాయులకి, అలాగే తల్లిదండ్రులకి, పిల్లలకి, ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటాను. DJ